హాయ్ గైస్ వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జుహిద్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫెస్టివ్ వ్లాగ్ గైస్. ఫస్ట్లీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఇంట్లో ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? బయట మొత్తం స్ట్రీట్స్ అంతా హడావిడిగా ఉంటుంది. ఎవ్రీ లైన్కి లిటరలీ ఎంత వినాయకుల్ని నిలబెట్టారంటే అదంతా నస్టాలజిక్ ఫీలింగ్ గైస్. ఎంతమంది చిన్నప్పుడు సైకిల్ వేసుకొని మొత్తం ఊరంతా తిరిగి వినాయకులు చూసేవాళ్ళు చెప్పండి. నేను అజిత్ అయితే అట్లనే చేసేవాళ్ళం. మా చిన్న బ్యాచ్ ఒకటి ఉండింది అనమాట. అందరం సైకిల్ వేసుకొని మొత్తం ఊరంతా తిరిగే వాళ్ళం. దర్శన్ లిటరలీ ఇక్కడే కూర్చున్నాడు. హాయ్ దర్శన్, నువ్వు వెళ్ళావా సైకిల్లో చిన్నప్పుడు? ఎంత కావాలంటే అంత తిరిగినాడంట. కాకపోతే వాళ్ళు బెంగళూరు పెద్దది కాబట్టి మొత్తం అంతా కవర్ చేసే కష్టం అయిండొచ్చు నాకు తెలిసి. చిన్నప్పుడు నాకు ఒకటి గుర్తు ఏమంటే నేను మొత్తం పండగ అంతా చేసి ఈ గణేషన్ ఎత్తుకుపోతారు తెలుసా, ఐడల్ ని ఎత్తుకోపోతారు తెలుసా, వ్యాన్ లో నేను వెళ్ళిపోయినాను. వ్యాన్ లో వెళ్ళిపోయినా. ఓకే, అమ్మకి చెప్పలేదు, డాడీకి చెప్పలేదు. అట్లా ఆడుకుంటా వెళ్ళిపోయినాను. వాళ్ళిద్దరు కంగారు పడ్డారు చూడు. మరి కంగారు పడరా చెప్పకుండా వెళ్ళిపోతే? వచ్చిన తర్వాత కొట్టినారా? ఓహో, కొట్టించుకునే పనులు కూడా చేసుకున్నావు అనమాట. నాస్టీ దర్శన్ గైస్, వెరీ నాస్టీ కదా. అదైన తర్వాత మళ్ళా ఎక్కువ పోలేదు నేను. ఓకే, ఇంకెవరైనా అట్లా చేసిన తర్వాత పంపిస్తారా? పంపించే ధైర్యం చేస్తారా అట్లీస్ట్? అట్లా పనులు చేసే దాంట్లో మన దర్శన్ నెంబర్ 1. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, నాకు ఇష్టం కాలేదు అందుకే పోలేదు అని కవరింగ్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది గైస్. సారీ కూడా చూడడానికి అయితే చాలా మంచిగా కనిపిస్తోంది. ఇది నా ఓవరాల్ లుక్. యాక్చువల్లీ సింగిల్ ఫ్లీటే బెస్ట్, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత సాఫ్ట్గా అయితే లేదనమాట సారీ. ఇక్కడ సాఫ్ట్గా ఉంది కానీ ఇక్కడ పళ్ళు పార్ట్ అంతా కొంచెం అంటే గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది, బాగా కుదిరింది, బాగా సెట్ అయింది. గ్రీన్ కలర్ సారీ కదా, సో డార్క్ కలర్ వేసుకోండి జూహి అని లాస్ట్ వీడియోలో అడిగారు. అంటే లాస్ట్ టైం ఫెస్టివల్కి లైట్ సారీ వేసుకున్నా కదా, డార్క్ చూస్ చేయండి అంటే డార్క్ చూస్ చేస్తా. ఎలా ఉంది చెప్పండి. ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ కూడా ఒకటి పోస్ట్ చేసి ఉంటా. నాకు మగ్గం వర్క్ అయితే చాలా 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 బాగా నచ్చింది. సో హెయిర్ ఇంకా డ్రై అవ్వలేదు. డ్రై అయితే కొంచెం పోనీ కానీ లేదంటే హెయిర్ స్టైల్ కానీ ఏమైనా వేసేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ లేట్ అయింది, కిందికి వెళ్దాం. మన ఇంట్లో ఇక్కడైతే వినాయక చవితి అలంకరణ పూజ అంతా చాలా చాలా బాగా కుదిరింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి కామెంట్స్లో. అండ్ చాలా మందికి వినాయక చవితి ఫెస్టివల్ అనేది చాలా ఫేవరెట్ ఉంటుంది. అంటే అన్ని ఫెస్టివల్స్ కంటే ఐ గెస్ వినాయక చవితి రోజు పిల్లలు ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేస్తారేమో అని నా ఫీలింగ్. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు చాలా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో రీజన్స్ ఇంకా ఉన్నాయి కొన్ని, నేను చెప్తాను మీకు. అవి ఎంతమందికి గుర్తున్నాయో నాకు చెప్పండి, ఓకేనా? హాయ్ హాయ్, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. హడావిడి రోజు 2 చోట్ల పూజ కాబట్టి పూజ ఇంట్లో పూజ పండుగ రోజే పెట్టుకుంటే కష్టం అనమాట. ఇప్పటికి చాలా తొందరగా అయిపోయినట్టే ఇంట్లో పూజ అంతా. ఎంత అవుతుంది టైమ్? 10:30 10:30 అంటే పొద్దు నుండి చేయాలి కదా, వెరైటీస్ అన్ని చేసి మళ్ళీ ఇక్కడికి ఒకటే కాదు గైస్, మొత్తం అక్కడికి కూడా పంపించాల. ప్రసాదాలు ఏమేమి ఉన్నాయో ఇక్కడికి ఒకటే కాకుండా మళ్ళీ అక్కడికి కూడా పంపించాలి కాబట్టి ఆబ్వియస్ గా లేట్ అవుతుంది. ఇంకా లేట్ అవుతుంది కాదు, లేట్ అయ్యింది ఆల్రెడీ. అక్కడికి ఏ టైంకి లేచినావు మమ్మీ? నేను 3:45 ఏమైతుండే. 3:45కే లేచింది. నా హెయిర్ ఇంకా ఆరలేదు కానీ లేచే కుదరలే. నేను చెప్తాను, అదే నాకు ఈసారి పెద్ద ఏం నచ్చలేదు. అంతా అంటే నాకు ఇంత స్టిఫ్గా ఉంటే నచ్చదు అనమాట. ప్లస్
బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా నాకు బ్లౌజు ఓకే ఓకే అనిపిస్తుంది, బాగా నాకు అంత నచ్చలేదు. కూర్చోలేదంట ఎందుకో మరి చూడాలా. ఈసారి ఒకటే గైస్, జనరల్ గా అయితే నావన్నీ బాగా సెట్ అవుతా ఉండ ఈసారి. అంటే చీర చూసేకి బాగుంది, మీకు కెమెరాలో బాగా కనిపిస్తుందేమో కానీ నాకైతే పర్సనల్ గా చూసేకైతే బాగుంది కానీ మాకు కొంచెం రఫ్ ఉంది. నేను రఫ్ ఉంటే అస్సలు వేసుకోను చీరలు, అది ఇంత రఫ్ ఉంటే ఇంకా అస్సలు వేసుకోను. నేను అదే అంటాను చూసుకొని తీసుకురాలేదా అని చెప్పి. సో ఇప్పుడు బ్లౌజ్ వర్క్ అంతా చాలా బాగుంది కాబట్టి దీనికి ఏం చేస్తానంటే సేమ్ ఇట్లాంటిది ఏమన్నా శారీ తీసుకుంటా, సాఫ్ట్గా ఉండేది ప్లెయిన్ లో తీసుకుంటా. బికాజ్ ఆల్రెడీ మనకు మగ్గం వర్క్ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ శారీ తీసుకుంటే బాగా కనిపిస్తుంది. గైస్ నేను చీర మార్చేసినాను, దీనికి సెట్ అయ్యేది అమ్మ దగ్గర ఇంకొక కొత్త చీర ఉండింటే బ్లౌజ్ అదే వేసుకొని సారీ ఇది వేసేసుకున్నాను. ఇదైతే బాగా లైట్ వెయిట్ ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. ప్లస్ ఇంతకు ముందు దానికి ఏమంటే కొంచెం ఇవి ఉంటాయి కదా, అవి కూడా అసలు సరిగా పడలే. 5 అన్నాయి, దీనికైతే 7 పడ్డాయి. సారీ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. ఇది బాగుంది కదా మా దానికంటే. అప్పుడే నాకు గుర్తు రాలేదు, అప్పుడే అమ్మ గుర్తు రాలేదు. ఏమైందంటే పిన్ని కాల్ చేస్తుంటే పిన్నికి చెప్తానమ్మో ఇట్లా కుదరలేదు ఈ రోజు సరిగ్గా అని చెప్పేసి. పిన్ని వచ్చేసి ఇట్లా ఇంకోటి గ్రీన్ ఉందల్లా చూడు, అది వేసుకోమని చెప్పి కొత్తది అంటే ఇంక ఇది వేసేసుకున్నాను. లెట్ మీ నో ఫస్ట్ ఇది బాగుందా ఇది బాగుందా. ఆబ్వియస్లీ ఈ బ్లౌజ్ దాంది, కానీ సెట్ చేసినాం కదా సక్సెస్ఫుల్ గా. నాకు ఇదే కంఫర్ట్ ఉంది, నేను ఇదే వేసుకుంటా. అదే వేసుకో ఓకే. ఇంకా ఆఫీస్కి వెళ్ళే కంటే ముందు మన ఇంటి ముందరే వినాయకుడిని పెట్టారు కదా, సో అక్కడికి వెళ్ళి ఒకసారి పూజ చేసిన తర్వాత ఆఫీస్ దగ్గరికి వెళ్తే బెటర్ అని చెప్పేసి నేను దర్శన్ అమ్మ వెళ్ళామన్నమాట. సో మేము ఏమనుకున్నామంటే ఇంకా పిన్ని వాళ్ళని కూడా ఆన్ ద వేలో పికప్ చేసుకొని వెళ్దాము అనుకున్నాము. కాకపోతే పిన్నికి ఇంకా అప్పటికి కొంచెం పని ఉండిందంట, సో వాళ్ళ తర్వాత వస్తామన్నారు. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటి ముందర కూడా పెట్టినారు కదా. యూజువల్గా వాళ్ళు మనం ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుండి అంటే 9 years మనం ఇల్లు కట్టినప్పుడు నుండి వాళ్ళకే ఇస్తా అంటాం అనమాట చందా. సో వాళ్ళు ఈసారి కూడా బాగా పెట్టినారు. అబ్బాయిలే మొత్తం అంతా కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు ఫస్ట్ నుండి వాళ్ళే చేస్తూ ఉంటారు. ఈసారి కూడా చాలా మంచిగా చేసినారు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి మనము ఆఫీస్ దగ్గరికి వెళ్తాము. ఆఫీస్లో కూడా ఆల్మోస్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందంట. మా పిన్ని వాళ్ళు మళ్ళీ వస్తుందంట. ఓకే మళ్ళీ వస్తారంట. పంపించమని చెప్పినారు. ఈ రోజు అడావిడండి మా పాప చీర సెట్. నాకైతే అసలు చీర సెట్ కాలే, ఫైనలీ సెట్ అయిపోయింది. అట్లా ఏమన్నా ఫెస్టివల్ రోజు సెట్ కాకపోతే అంత హడావిడి. ఇంకొకటి ఏమంటే ఇంట్లో ఒకటే పూజ అంటే సరేలే ఇంట్లోనే కదా మళ్ళీ అయినా కొద్దిసేపు కట్టుకొని మార్చేసుకుంటే సరిపోతుందా అనుకోవచ్చు. కానీ ఈసారి ఇంటి దగ్గర కంటే మనకు ఆఫీస్ లో కొంచెం బాగా చేస్తున్నారు కాబట్టి నీట్ గా కొద్దిసేపు అన్న చీర కట్టుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనమాట. దట్టు వీళ్ళు చూసుకోలేదేమో, అంత కాస్ట్ పెట్టి తెస్తారు, వీళ్ళు చూసుకోకుండా అట్లే తెచ్చేసినారు. ఎప్పుడు కాలేదు అసలు ఇంతవరకు, అంతే ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవును అవునవును. ఒక్కసారి అంటే ఏమోలే అనుకోవచ్చు అనమాట. అంటే ఆ రోజు ఒక్కటే సారీ కాదు, ఇంకా దాంతో పాటు కొన్ని తీసుకొని వచ్చినారు కాబట్టి ఇంకా హడావిడిలో పర్టికులర్ గా అదే సారీ చూసుకోండారు. అండ్ దట్టు ఇంటికి వచ్చిన తర్వాత నన్నే అడుగుతారు అనమాట, నీకు ఏ సారీ కావాలంటే అది తీసుకోని. నేనే అది సెలెక్ట్ చేసుకున్నా బాగుందిలే అని చెప్పేసి. చూడలేదు. అవునవును అవునవును, చాలా చీరలతో పాటు ఇది కన్ఫ్యూజ్ అయిపోయింది. మనం కూడా చూసుకోలేదు, లోపల అంతా చెక్ చేయలేదు మేము కూడా. పోన్లేండి, ఈ బ్లౌజ్ కి అట్లీస్ట్ నాకు ఈ సారీ మ్యాచ్ అయింది కదా, అదే చాలు. సో ప్రస్తుతానికి ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోదాం.
యాక్చువల్గా అయితే నేను దర్శనం ముందు రోజు ప్రిపరేషన్స్ ఇక్కడ ఆఫీస్లో జరుగుతూ ఉంటే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే నైట్ 3:30-4 దగ్గర నుండి స్టార్ట్ చేశారనమాట డెకరేషన్ చేయడం. ఇంకా ఆ టైంలో వెళ్ళడం కుదరదు కదా ఎవరికి అన్నట్టు మేమైతే ఇంట్లోనే ఉన్నాము. నెక్స్ట్ రోజు పూజకి వెళ్తే అసలు ఎంత మంచిగా చేశారంటే టోటల్ ఆఫీస్ అంతా డెకరేట్ చేశారు. చాలా చాలా బాగా కుదిరింది. అండ్ ఫ్లవర్స్ దగ్గర కూడా కరెక్ట్ నైట్ తెప్పించుకున్నారనమాట బెంగళూరు నుండి. పెళ్ళికి డెకరేషన్ చేసిందంతా వీళ్ళే. మీరు పెళ్లి కూతురు ఫంక్షన్ సో అవన్నీ చూసుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. హల్దీ అవ్వచ్చు, మెహందీ అవ్వచ్చు, పెళ్లి కూతురు ఫంక్షన్ ఇవన్నీ వీళ్ళే అనమాట డెకరేట్ చేసింది. సో వాళ్ళ టీమ్ది అవ్వచ్చు, వాళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా డెకరేషన్ కావాలనుకుంటే మీరు పిలుచుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్ ఇన్ ఎనీ వే గైస్. నేను జస్ట్ నాకు నచ్చింది, మేము కంటిన్యూస్గా వీళ్ళతోనే చేయించుకుంటూ ఉంటాము. అండ్ మీరు మంది పెళ్ళి తర్వాత అయిన సత్యనారాయణ వ్రతం చూస్తే సత్యనారాయణ వ్రతానికి కూడా వీళ్ళే అనమాట డెకరేట్ చేసింది. సో రెగ్యులర్గా పిలుచుకుంటున్నాం కదా, సో అందుకే మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను అంతే. సో ఇక్కడ అంతా ఇంకా ఫొటోస్ కూడా అసలు ఎంత బాగా వస్తున్నాయంటే అజిత్ ఏమో ఒక సైడ్ పూజలో ఉన్నాడు కదా, సో పూజ చేస్తూ ఉండగా నేను ఒకసారి వినాయకుడిని చూస్తుంటే నాకైతే ఎన్ని ఫొటోస్ తీసుకోవాలనిపించినా కూడా ఆ రోజు ఇంకా తీస్తూనే ఉన్నాను అనమాట. ఎన్ని వీడియోస్ తీసుంటాను. సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంతమంది గుర్తుపట్టారో, నేను పెళ్లి కూతురు ఫంక్షన్ ఉన్నింది కదా, సో అప్పుడు ఇదే బ్యాక్గ్రౌండ్ సెట్ చేశారనమాట. సేమ్ ఇట్లా రోజ్ పెటల్స్, సో వాటితో అంతా ఇవన్నీ మొత్తం అన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే అండి. ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయడం కానీ లేదంటే అట్లాంటిది ఏం లేదనమాట. మొత్తం అన్ని రియల్ న్యాచురల్ ఫ్లవర్సే యూజ్ చేయమని చెప్పాము. అప్పటికే దేవుడికి అలంకరణ అంతా చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి. दूर्वायुक्तं समर्पयामि। ओम एकदन्ताय नमः। दूर्वायुक्तं समर्पयामि। ओम परिशुद्धात्मने नमः। दूर्वायुक्तं समर्पयामि। स्थानवे नमः। दूर्वायुक्तं समर्पयामि। शर्वजीतनयाय नमः। दूर्वायुक्तं समर्पयामि। मोदकप्रियाय नमः। दूर्वायुक्तं समर्पयामि। ओम अकुवाहनाय नमः। दूर्वायुक्तं समर्पयामि। सर्वकालपयोनिधये नमः। दूर्वायुक्तं समर्पयामि। भिन्नदन्ताय नमः। दूर्वायुक्तं समर्पयामि। क्षिप्रवाहनाय नमः। दूर्वायुक्तं समर्पयामि। ओम कलाधराय नमः। दूर्वायुक्तं समर्पयामि। యాక్చువల్గా చిన్నగా ఉన్నప్పుడు వినాయక చవితికి బుక్స్ అన్నీ పెట్టేవాళ్ళం, గుర్తుంటుంది, చాలా మందికి గుర్తుంటుంది ఆబ్వియస్గా. ఇప్పటికి కూడా పెడతారు అనుకుంటా. బుక్స్ ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే బుక్స్, పెన్స్, నేనైతే ఎగ్జామ్ షీట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టిస్తూ ఉండే. మా మమ్మీ అయితే ఇంట్లో మంచిగా పూజ చేయాలి అని చెప్పేసి దాని మీద ఓం అని రాసేది బుక్స్ మీద. ఇంకా ఒకటి కాదులేండి, నేను అజిత్ ఇద్దరము కూర్చొని పెడతా ఉంటుంది. సో అట్లా బాగా యాక్టివ్గా ఉంటారు కిడ్స్ యాక్చువల్గా వినాయక చవితి రోజు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళ బుక్లు దేవుడా మాకు బాగా చదువు వచ్చేలాగా చూడు, ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేసేలాగా చూడు అని చెప్పేసి మేము హోంవర్క్ బుక్స్ అన్నీ పెట్టేవాళ్ళం. మన అసైన్మెంట్ కూడా పెట్టేవాళ్ళం, ఎందుకంటే అసైన్మెంట్లు కొంచెం తక్కువ ఇచ్చేలాగా చూడు అని కోరుకుండే వాళ్ళము. సో అట్లంతా చాలా ఫన్ ఉండేది చిన్నగా ఉన్నప్పుడు. సో మొన్న ఒక రీల్ చూసాను అనమాట. ఇంతకుముందు అయితే బుక్స్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు ల్యాప్టాప్స్ పెడుతున్నాము అని చెప్పేసి. ల్యాప్టాప్, కీబోర్డ్, మౌస్ ఇట్లా. సో యా అఫ్ కోర్స్ టెక్నాలజీ అంతా చేంజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మొత్తం అన్ని పీడిఎఫ్స్, ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ క్లాసెస్ అవి ఇవి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్సో ఫన్ గైజ్. నేను ఇట్లా రీల్స్ అన్నీ చూసేటప్పుడు ఓ నిజమే కదా, వీ హ్యావ్ కమ్ ఏ లాంగ్ వే అనిపిస్తూ ఉంటుంది. సో యా మీలో ఎంతమందికి అట్లా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా బుక్స్ యూజ్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళు పెడుతూ ఉంటారు. కానీ మోస్ట్లీ 70% ఆఫ్ దిస్ జనరేషన్ కిడ్స్ ఆర్ యూజింగ్ ఐప్యాడ్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, లేదంటే అసైన్మెంట్స్కి. సో బుక్స్ యూసేజ్ కొంచెం చాలా తగ్గిందని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అండ్ ఈవెన్ లెసన్స్ కూడా అన్ని పీడిఎఫ్స్, క్లాసెస్, సో ఇట్లా ఉంటా ఉంది కదా. సో యా టైమ్స్ హ్యాస్ చేంజ్డ్.
మేము వెళ్ళిన ఒక 45 మినిట్స్కి అట్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మేము వెళ్ళక ముందే కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి, సో ఎప్పట్లాగే ప్రదీప్ స్వామి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. మేము ఇంట్లో ఏదైనా ఉన్నా లేదంటే మనకు సైట్ దగ్గర అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ప్రదీప్ స్వామి వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ కూడా పూజ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆశీర్వాదం అంతా తీసుకున్న తర్వాత కాసేపటికి పిన్ని వాళ్ళు వచ్చారండి. ఎందుకు ఇంత లేట్ వచ్చారో వాళ్ళు రీజన్ చెప్తారు చూడండి. మేము ఫోన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట. సో మేము కూడా అదే అనుకున్నాం, అవును కదా మనం కూడా కాల్ చేయాల్సింది, బికాజ్ వచ్చేటప్పుడు చెప్పామన్నమాట పూజ స్టార్ట్ అయిన తర్వాత చేస్తామని. నేనేమనుకున్నా అమ్మ చేసి ఉంటుంది అనుకున్నా. సో మమ్మీ ఏమో ఎవరైనా అజిత్ చేసి ఉంటాడేమో. సో అట్లా కొంచెం కన్ఫ్యూజన్లో మేమే నవ్వుకున్నాం అసలు, అయ్యో పూజ అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేసామే అని. అయిపోయింది పూజ. పిన్ని వాళ్ళు ఇంకా రాలేదు గైస్, మేము వెయిట్ చేస్తున్నాం. పిన్ని వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయింది ఆల్రెడీ, కాకపోతే వచ్చేది కొంచెం టైం పట్టింది. ఇప్పుడు షాకిర్ అన్న పోయినాడు పిలుచుకొచ్చేకి. అయిపోయిందన్న. మా పెద్దనాన్న అయితే నేను వచ్చినప్పటి నుండి నా ఫోటోలు తీస్తానే ఉన్నాడు. ఒక 20 ఫోటోలు, ఇది 30వ ఫోటో ఏమో. నిజంగా అంటే ఓ 30 ఫోటోస్ తీసింటాడు గైస్ అప్పటి నుండి. ఏదో చూద్దాం ఒకటైనా బాగా వస్తే నేను తమిళలో పెట్టుకునే కన్నా బాగా వస్తాను అంటే ఫోటోగ్రాఫర్ అంట గైస్ మా పెద్దనాన్ని. ఇప్పటి నుండి మా పెద్దనాన్ని హైర్ చేసుకొని ఫోటోగ్రఫీ తీపించుకోవాలి. ఎందుకంటే నాకు మా పెద్దనాన్ని తీసిన ఫోటోలు ఎవరు తీరు తెలుసా, ఎందుకంటే వీడియోలు తీసేవాళ్ళు వీడియోలో పట్టరు, అందుకే నేను వీడియోలో తక్కువ ఉంటా. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అసలు భలే అన్యాయం తెలుసా. దర్శన్ అయితే ఇంకా అన్యాయం అసలు. తీయమంటే కూర్చో కొద్దిసేపు మళ్ళీ తీస్తాలే అదే చెప్తాను పెద్దన. నువ్వు తీసిన ఫోటోలు అసలు నాకు ఎవరు తీరు. చూడండి పాపం మా పెద్దన్న దర్శనాన్ని కూడా తీసి పెట్టుకున్నాడు. ఈ దర్శన్ అయితే ఒక్కరి కూడా తీరు. ఇద్దరు చూడండి ఎంత బాగా వచ్చినాయి. నువ్వు తీసినావు ఎప్పుడన్నా ఇట్లా క్యాండిడ్ ఫొటోస్ తీసినావు ఒకసారన్నా? అసలు అడిగితేనే మనం తీసేది కష్టము, నువ్వు క్యాండిడ్ ఫోటోలు అడుగుతున్నావా అన్నట్టు పెట్టినాడు ఎక్స్ప్రెషన్ కదా దర్శన్. అడిగితే తీసేదే కష్టం అన్నట్టు. చూడండి గైజ్ ఎంత బాగున్నాయో ఫొటోస్. చూడు పెద్దనా, నువ్వు తీసినావు దర్శన్ అట్లా క్యాండిడ్ ఫొటోస్? ఒక్కటి చూపి, నేను అడగక ముందే తీసిండే ఫోటో ఒక్కటి చూపివా? అడిగిన తర్వాత తీసినావు. నేను అడగకముందు ఏవి చూడలే, అడగకముందు ఏవి తీరు ఒకటి కూడా తీరు తెలుసా పెద్దన్న. అడగకముందే తీయాలా? ఇప్పుడు నేను పెద్దన్న అడిగినానా తీసిల్లా టక నేర్చుకుంటామని చెప్పట్లేదు. ఏం ఫుల్ అయిపోతాడు పెద్దనా? టక కొట్టేది కాదు, బాగా కొట్టాలి ఊరికే. అజిత్ నిలబడి ఫోటోలు తీస్తా నిలబడి అంటే మేము బాగా తీయమంటాడు, తెలుసా అజిత్ ఫోటోస్. మా ఫోటోలు నచ్చావు అజిత్. వీళ్ళంత లేట్ కమర్స్ ఎవరు ఉండరు. పూజ అంతా అయిపోయినాక వచ్చేది. నేను లేట్ రాలే మరి 1:15 టైం. పూజ ఎంతసేపు అయింది అయిపోయి? లంచ్ టైంకి వచ్చినారు గైస్. హాయ్ సత్య. హాయ్. మేము మాట్లాడే దాంట్లో వీళ్ళు అరిచేదే సరిపోతుంది కదా. హాయ్. చాలా తొందరగా వచ్చినావు పిన్ని, చాలా తొందరగా వచ్చినావు అసలు. ఏమో నువ్వు చేస్తావు కానీ ఇంకా లేట్ ఏమో పెట్టేడు అని చూడు పూజ కూడా అయిపోయింది. అందుకే వచ్చేటప్పుడు పిలుచుకొచ్చింటే సరిపోతాండ, మనం ఎట్లా వస్తున్నాం కదా. అంటే ఏమో లే, ఇంకా నువ్వు అంటావు కదా టైం పడుతుంది అని. జూలీ లేదు, జూలీ ఎక్కడి నుండి వస్తుంది. బాగుంది డెకరేషన్ అంతా కదా, బాగా చేసినారు కదా. బాగా చేసినారు. నైస్ డ్రెస్. ఓకే ముక్కోండి ఫొటోస్ తీసుకున్నాం మేము బాగా. తీసుకోండి. గైస్ లిప్స్టిక్ పూసేస్తుంది గైస్. లేదు గైస్, yes రాలి రామని ఇద్దరం ఒకటి నా ముక్కరం ఉంది. కుడుములు తింటా ఉంది. నీళ్ళెత్తి అది వెరైటీ. చాలు
ఓకే ఫోటోలు అంటే అలా చెప్పలేదు. ఇద్దరికి హాయ్ హలో వినాయక చవితి శుభాకాంక్షలు యూట్యూబ్ ఫ్యామిలీ ఇంతసేపు అందరికీ. దీంట్లో మాట్లాడినారు గైస్, వీళ్ళకి పచ్చిమిరపకాయ కావాలంట. పచ్చిమిర్చి కావాలా? కొరియర్ చేయమన్నానా మిమ్మల్ని? ఆ. ఎవరన్నా అడ్రస్ మళ్ళీ పెట్టండి. వద్దులే అడ్రస్ పెట్టమంటున్నారు. ఆ. అడ్రస్ పెట్టాలంట. కాదు, మొన్న మనము ఏదో నిద్ర పట్టిన దానికి అన్ని మెసేజ్లు వచ్చినాయి. ఇంకా పచ్చిమిరపకాయలకి ఎన్ని మెసేజ్లు వస్తాయో తెలియదు కదా. అవును. అడ్రస్ పెట్టమంటారు, అప్పుడేం చేస్తాను. అడ్రస్ పెట్టమనండి గైస్. వద్దు పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఇక్కడ కారం లేవని. అనంతపూర్ సైడ్ అస్సలు కారం లేవు. బెంగళూరులో పైసి ఉన్నాయి. ఆ. జూహి మన్న వద్దులే మేము పోయినప్పుడు చెప్పకుండా కదా వచ్చిండేది నేను. చెప్పకుండా వచ్చింది జూహి. సర్ప్రైజ్ అవును. వచ్చింది. మొన్న పోయినప్పుడు జూహి వాళ్ళ ఇంట్లో మేము పోయినప్పుడు కానీ పైసలు లేదు. కరెక్ట్, మీరు వచ్చినప్పుడు ఎందుకో ఏదో ఒకటి అవుతుంది. వీళ్ళు లేనప్పుడు అంటే ఎంత స్పైసీగా ఉంటుంది తెలుసా అసలు. మేము ఇంట్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. లేట్ గా వచ్చినాము. ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి కానీ పని ఎంత లేట్ అయిపోయింది. గా, చాలా లేట్ గా మర్చి మీరు. అర్నక్క అర్నక్క లేదు, అర్నక్క అయ్యో ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా జూహి. ఏమని అంటే వచ్చినప్పుడు- ఏమన్నా సర్దాలు ఇదంతా వాళ్ళకి తెలియలేదంట అన్నావు కదా అక్క. మళ్ళా సర్దుకున్నారంట. సర్దుకున్నారు. వద్దని ఫోన్ చేసినారు నాకు. అందుకే కదా అంతసేపు అజిత్ పొద్దున అర్థం కాలేదంటే ఊరు లేరంట, తీస్తా అంటే వస్తానే ఉన్నాయి సర్దేటివి, ఒక్కరు కూడా లేరని అమ్మని రమ్మన్నాడంట. మళ్ళీ వీళ్ళే సర్దేసినారు వచ్చే లోపల. అట్లన్నాడు. నేను మన ఇంట్లో ఎన్ని పూజలు ఎన్ని రకాలు నేను చూడమా. ఎవరిని maintain వీళ్ళెవరో పని అప్పుడే అయిపోయింది. అమ్మ చేస్తున్నా ఊరికి Copyright. కూర్చున్నాం నేను డాలీకి 2 సార్లు చెప్పిన ఫోన్ చేయని. మరి చేయొచ్చు కదా. చెప్పలేదా బెడ్రూమ్ లో ఉన్నప్పుడు అంతా మా. ఫోన్ చేయని. అది ఆపే బాబు. కాపీరైట్ పడేలా చేస్తాడు గైస్ ఈ అజిత్ నాకు. వీడియోలో వచ్చేదే తక్కువ. ఇంకా మాట్లాడలేం ఫ్రెండ్స్ అన్ని సార్లు అంటే. అవును. ఇప్పుడే 3 టేకులు తీసుకున్నాం. 3 టేకులు ఏం తీసుకోలేదు గైస్ వీళ్ళు ఇక్కడ. ఇదండి ఇది మాట్లాడే లోపల. అట్లా కాదు, దాంట్లో షార్ట్ వీడియోలో మాట్లాడమనింది. ఆ. మేము వాగుతుంటే మళ్ళీ వీడియో పెట్టింది. ఇక్కడ దర్శన్ కూడా ఒకటి తయారైనాడు గైస్, మళ్ళీ కాపీరైట్ మ్యూజిక్ అంతా పడేకి మాకు. కాపీరైట్ పడితే డబ్బులు రావు. దర్శన్ గారు ఓ మై గాడ్. కరుణావతి గారు అయ్యో, ఆ పేరు చెప్పొద్దు నాకు. ఆ పేరు నాది కాదు ఫ్రెండ్స్, వేరే ఉంది. నా చెల్లింది. చెల్లెలుందా నీకు? ఉంది కదా. సీరియస్ గా అనుకుంటారు. ఓ మై గైస్. చెల్లెలు అంటే లేదండి, మే లాస్ట్ నేనే లాస్ట్. నేనే లాస్ట్. వీళ్ళిద్దరే గైస్. సీరియస్ గా తీసుకోవద్దండి. ఈ రోజు కొంచెం హైపర్ యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. హుషారుగా ఉన్నాం అందుకే. తమ్ముళ్ళు ఉంటే నీ వెనకాల తమ్ముళ్ళు చనిపోయినారు. తమ్ముళ్ళు ఉండ్రంట. అంటే చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడు చనిపోయినారు. నాకంటే అక్క కన్నా చిన్న నేనే పాప. ఫస్ట్. అమ్మ ఫస్ట్. సెకండ్ ఇంకో పాప చనిపోయింది. చనిపోయింది. ఈమ తారుడు. ఆ పాప పేరు సుశీల అంట. ఓకే. సుశీల. నా పేరు సుజాత అని మళ్ళీ సుశీల. బాండ్ ఉన్నింటే ముగ్గురు షేర్ చేసుకుండే ఫ్రెండ్స్. ఇంటర్లో ఎదురింటోళ్ళతో ఎవరితో మాట్లాడుకోండి, మేము ఇద్దరమే కాబట్టి బెటర్ లే మమ్మీ. మాట్లాడాలి కదా. అట్లా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఊరికే అది ఏందన్నా కూర అన్నా ఏందన్నా వాడే రేట్ ఏందని చెప్పినా హలో ఇదైంది అదైందని. జూహీతో గానీ ఎక్కువ మాట్లాడు, మేమిద్దరే ఎక్కువ మాట్లాడు. వీళ్ళిద్దరే guys. జూహీ బిజీ. నేను పనిలో ఉంటా. ఏ పనిలో ఉంటుంది? యాభైలో ఉండదమ్మా. ఇప్పుడు చేసినావు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నువ్వు చేసినావా ఫోన్ అంటుంది. ఇంకేం చేయాలా గైజ్ వీళ్ళు కరెక్ట్ నేను షూట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే చేస్తారు గైజ్. అమ్మ అయితే ఇంకా కరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తా అంటే చేసింటారు. దర్శన్ కూడా అంతే. మళ్ళీ దర్శన్ ఎక్కడ ఉన్నాడు? ఇంట్లోనే ఉంటాడు. నేను బెడ్రూమ్ లో ఉంటే హాల్లో నుంచి బెడ్రూమ్ లెగ్ చేసింటాడు. మా ఏం చేస్తాను? ఏం చేస్తావు అయిపోయిందా అని. డాలి వాళ్ళ పైన ఉండే నాకు ఫోన్ చేస్తాను అట్లా అట్లా. జూలీ Bye. వీడియో కాల్ లోనే ముక్కొని గుంజులు తీసి అన్ని అయిపోయినాయి. అవును, అందరు గుంజలు తీసినారా మీరు? నేను తీసిన మీ బావ తీలా? నువ్వు అజిత్ కూడా తీయలేదు. ఈడే దీప పవర్ ఎక్కువ ఉంటుంది సామి. పెళ్ళిళ్ళప్పుడు దానికోసమే వెయిట్ చేస్తా అంటే. ఇప్పుడు చూడు ఎన్ని ఉన్నాయి. ఎవరు పిల్లల కాళ్ళ. అయ్యో అబ్బాయి మనం పెట్టుకుంటామనే ఇచ్చిపోయినాడంట అబ్బాయి. అవునా? నేను డెకరేషన్ అప్పుడంటే బాగా జడలు వేసినాం. జడ వేసుకోలేదు కదా. పర్లేదు ఇట్లా పెడదాం. సవరం పెట్టే వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. డెకరేషన్ కన్నా వాడుకో.
డెకరేషన్ కాడ వినాయకుడి దగ్గర పెడతాం. పెట్టు. నీటి తీసేసి కుడతారు మామూలుగా దాన్ని కుడతారు. బై డొక్కు. ఐ యూ కమింగ్ ఈవినింగ్? నో వై? బద్దకిస్ట్. ఏ లేదు